ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 10. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యోహాను 11:6. ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది. యేసు మార్తాను, ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను అనే మాట. దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పులేని ఉచిత ప్రేమ మీద మనం నమ్మకం ఉంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి. యేసు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనలను కొంతకాలం బాధపడనిస్తాడు. తమ తమ్ముడి సుస్థి వార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకుని వచ్చి అతన్ని బాగుపరుస్తాడని మరియా, మార్తలు అనుకున్నారు. పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీషు బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంటుంది. కాబట్టి అనే మాట ఇక్కడ వాడటం ఎంత క్రొత్తగా ఉంది. అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు ఆయన ఆగిపోయింది, ప్రేమ ఉంది కాబట్టే. ఆయన ప్రేమే ఆయన్ను త్వరగా దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లకుండా చేసింది. ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్న వాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపచేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని, నిట్టూర్పుల్ని ఎగరగొట్టేసేవారే. అయితే దుఃఖమనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్యప్రేమే. బాధ వల్ల, దుఃఖం వల్ల మనమెంత మేలు పొందామో ఎవరు లెక్కగట్టగలరు? క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మన కలవడడానికి దుఃఖమే కారణం. పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది? సహించటానికి బాధ లేకుండా సహనం ఎక్కడిది? బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది? మార్గం తేలికే, మనతోనే ఉంటూ మన ప్రేమను పొందిన వాళ్ళమంటూ తెలియజెప్తుండేవాడు, మనల్ని ప్రేమించేవాడు. ఆకాశం మబ్బు కమ్మితే, బాధలు వేధించితే ఆయన్నే నమ్ముకుందాం. మనల్ని ప్రేమించినవాడు కదా. అన్నిటినీ తాకే కాలం ఆయన ప్రేమని మట్టుకు తాకలేదు. క్రీస్తు హృదయంలో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది. ఆమెన్.